First of all, I want to congratulate you on for your 10K subscribers సూపర్ సార్. because థాంక్స్ అండి. this is not a regular podcast or a blog. మా ఇంట్లో కుక్కకి పిల్లలు పుట్టారనో లేకపోతే మేము ఈ ఊరు వెళ్తున్నామో ఇట్లాంటివి కాకుండా these అదే. 10,000 people are very special people. అవునండి. To collect rationalists and అవును. individual thinkers. They it's very difficult to group this kind of people. ఇలాంటి వాళ్ళని మనం గొర్రెల్లాగా తీసుకురావడం చాలా కష్టం. అవునవును. So this 10,000 is a very important number. It has to increase. It has to go into lakhs and lakhs. So first of all, చూద్దామండి. అంత congratulations to దూరం that. షూర్. Yes. షూర్. అంత దూరం వెళ్తాదో లేదో చూద్దాంలెండి. యాహ్! వెళ్ళాలనే నేను కోరుకుంటున్నా. వెళ్తే మన అందరికీ మంచిది. మీకు నాకే కాదు, మొత్తం మన అవును. తెలుగు వాళ్ళందరికీ మంచిది. షూర్. షూర్. Okay, and also congratulations to all of us for what ISRO has achieved. ఎంత షూర్. ఆనందిస్తున్నానో ఇస్రో చేసిన పనికి, నేను అంతే బాధపడుతున్నాను కూడా. బికాస్ దిస్ సోమనాథ్, హీ హుహు. స్పీకింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ నాన్ సెన్స్ అండ్ ఆల్ దీస్ వాట్సాప్ అంకుల్స్ వాళ్ళు లుంగీలు హ్మ్. ఊడిపోయేటట్టు డాన్స్ చేస్తున్నారు ఈ సోమనాథ్ వీడియోస్ అన్ని పెట్టేసి. Because హ్మ్. I హ్మ్. also participate in a lot of family groups where I put forward a rational thought. హ్మ్. హ్మ్. వాళ్ళందరూ చాలా రోజుల నుంచి కూర్చుని ఉన్నారు నేను చెప్పే విషయాలకి. నౌ దే హావ్ గాట్ ఎ గ్రేట్ పాయింట్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్. సో అదే. అదే. వీళ్ళందరూ సడన్లీ దే ఆర్ పౌన్సింగ్. వేదాల్లో ఏం వాళ్ళలో లేవన్నావు, ఇదన్నావు వాళ్ళల్లో అదన్నావు, వాళ్ళే అంతకన్నా నీకు ఎక్కువ తెలుసా టైప్. హ్మ్. యూనో వాళ్ళలో వాళ్ళే ఎగురుతా ఉంటే నో ప్రాబ్లమ్ అండి. ఎప్పుడైతే తీసుకొచ్చి మన మొహం మీద పెట్టి చూసావా అంటారంటే, వెంటనే యూ షుడ్ ఆస్క్ ద సేమ్ క్వెషన్స్. నేను స్టార్టింగ్‌లో చెప్పాను చూసారా? వేదిక్ యూనివర్సిటీ నుంచి ఎంతమంది ఇస్రోలో జాయిన్ అయ్యారు? ఫస్ట్ క్వెషన్. ఒక్కడు కూడా జాయిన్ అవ్వడు, కరెక్ట్ నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే. కరెక్ట్ పోనీ కరెక్ట్ కరెక్ట్ వేదాల్లో ఏ సూత్రాలు తీసుకొని ఎత్తుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి మనకు వెస్టర్న్ సైన్స్‌ని పరిచయం చేశారు. కనీసం అతను ఇస్రో చైర్మన్ అనే అతను ఏం వేదాలు చదివాడు? యా అతనికి తెలుసా అసలు ఏమున్నాయి యా యా అందులో? అతను అసలంతకి సంస్కృతం చదవగలడా? అతను కనీసం ఒక 10, 15 వేద మంత్రాలు చెప్పగలడా? రైట్. సో, కరెక్ట్. ఒక్కటి కూడా సో జరగలేదు. ఇట్స్ కానీ హ్యూజ్ అతను డిస్సర్వీస్ అన్నాడు దట్ హి కాబట్టి ఈస్ డూయింగ్. అందరూ చేస్తారండి. ఇంతకుముందు శివన్ కూడా చేసాడు చూసారా? సీ దీస్ పీపుల్ ఆర్ పొలిటికల్ పప్పెట్స్ అండి. ఓకే. Yeah, వాళ్ళ playing to the అంటే gallery basically. ఐయామ్ అషేమ్డ్ థట్ అంటే వాళ్ళ తెలివితేటలు వాళ్ళకి చైర్మన్ అయ్యారంటే హి ఈస్ వెల్ సెలబ్రేటెడ్ సైంటిస్ట్ ఇన్ థట్ కమ్యూనిటీ కదా! అంటే Correct. ఇస్రో లోపలనే అంత సెలబ్రేషన్ అయ్యుండి వీళ్ళ బూట్లు నాకాల్సొస్తుంది చూసారా? దమ్మిడి Correct. కొరగాని సన్నాసి ఎదవల ఏటి చెక్కలు తగలేయడం తప్ప ఇంకోటి చేతగాని దమ్మిడి విలువ చేయని సన్నాసుల దగ్గర మీరు గొప్ప మేమే తక్కువ అని చెప్పుకోవాల్సొస్తుందంటే ఎంత ఆహ్, చిన్నబుచ్చుకున్నాడో చూడండి. ఎంత తల Correct. దించుకుని వాళ్ళ బూట్లు నాకాల్సొచ్చిందో చూడండి. రైట్. Correct. సో, దీస్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. జనాలేదో ఆహ్, రెచ్చిపోతుంటారు. ఇయన్నీ వినగానే, నువ్వు ఇస్రో కంటే గొప్పవాడు. ఇస్రో కంటే ప్రపంచంలో ఎవ్వరు ఎవరికంటే ఎక్కువ గొప్పోళ్ళు కాదమ్మా. హి స్టడీడ్. ఏం చదివాడు చెప్పు? వేదాలు చదివాడా పోనీ? ఏం చదివి అతను అదేంటి రాకెట్‌లని పైకి పంపించగలిగారు ఆ టీమంతా? ఒక్కడికన్నా Correct. సంస్కృతం తెలుసా? ఆ టీమ్ మొత్తం మీద ఒక్కడికన్నా సంస్కృతం తెలుసా? వాడికి సంస్కృతం కాకుండా నిజంగా ఒకళ్ళిద్దరు తెలిసినోళ్ళు ఉన్నారనుకోండి. అవును సంస్కృతం తెలుసనండి. "అరేయ్! నీకు సంస్కృతం తెలిసినందుకు నిన్ను హైర్ చేసుకున్నారా? లేకపోతే నువ్వు ఏంటి హైడ్రాలిక్స్ ఇంజినీర్ గాబట్టి, లేకపోతే ఆహ్, లిక్విడ్ ఏవియానిక్స్ ఇంజినీర్ గాబట్టి, లేదా మెటీరియల్ స్పెషలిస్ట్ గాబట్టి తీసుకున్నారా? ఎందుకు Yeah. తీసుకున్నారు నిన్ను?" రైట్. Correct. సో, And ఇలా ఇంకొక కొంతమందిని yeah. చప్ చప్పట్లు కొట్టే వాళ్ళని మెప్పించడానికి మాత్రమే చేసే పని ఇదండి. రైట్. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. పైగా ఇంత ఉన్నతమైన పొజిషన్‌లో ఉన్నవాళ్ళు ఈ పని చేస్తుంటే మరి ఇంక మనలాంటి వాళ్ళకి ఇట్స్ వెరీ ఇట్స్ గెట్టింగ్ దట్ మచ్ డిఫికల్ట్. యూ అండర్‌స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్ రైట్? యాహ్! ఇంకో విషయం ఏంటంటే ఒక ఎక్స్‌ట్రీమ్ ఫాల్స్ ప్రైడ్ కనిపిస్తుందండి వితిన్ మై ఇంజినీరింగ్ గ్రూప్స్, క్లాస్‌మేట్ గ్రూప్స్, మాస్టర్స్ గ్రూప్స్, ఫ్యామిలీ హ్మ్. ఎక్స్‌ట్రీమ్ ఫాల్స్ ప్రైడ్. డూ దీస్ పీపుల్ ఈవెన్ రియలైజ్ దట్ అమెరికా వాడు 70s లోనే మూన్ బగ్గీ నడిపాడు. దేర్ ఇస్ హ్మ్. ఎలక్ట్రిక్ కార్ లాంటిది నడిపి 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు ట్రావెల్ చేశారు ఇన్ హ్మ్. 70s. హ్మ్. ఐఎమ్ రైట్. నాట్ రైట్. belittling our achievement. Our achievement gives me goosebumps. It's a great achievement. But do యెస్. these people even realize that people have already been to the moon, did great things much ahead when it was uncharted territory?
We అవును. still have learned most of our knowledge from seeing others. It's not that you've done ఎగ్జాక్ట్‌లీ it for the అండి. first ఇప్పుడు time. ఇప్పుడు ఏంటి ఇట్లాంటి ఇంకో ప్లానటరీ బాడీకి లేదా ఇట్లా హెవెన్లీ బాడీకి పంపించాల్సొస్తే దే హావ్ టు ఒక్క రాకెట్‌లో ఎళ్ళదు. అసలు ఈళ్ళు అవును. చంద్రయాన్ అని చప్పట్లు కొట్టే సన్నాసులకి అసలు ఎంతమందికో తెలుసో తెలీదు గానీ, రాకెట్ 20, 30 మినిట్స్ కూడా ఫైర్ అవ్వదండి. జస్ట్ మన ఇది దాటిన తర్వాత ఇట్ గోస్ ఇంటూ ఎ ట్రాజెక్టరీ. రాకెట్ కరెక్ట్. అప్పుడప్పుడు పేలుతది అంతే. 5 సార్లు ఎర్త్ అవును. చుట్టూ తిరిగి మళ్ళీ అంత స్పీడ్‌లో స్లింగ్ షాట్ మెకానిజంలో మూన్‌కెళ్ళి అక్కడ ఒక 5 సార్లు తిరిగి డీసెలరేషన్ ప్రాసెస్ మొదలుపెడతది. అప్పుడు కరెక్ట్. మాత్రమే ఆ డీసెలరేషన్ టైమ్‌లో మాత్రమే లేదా యాక్సలరేషన్, డీసెలరేషన్ టైమ్‌లో మాత్రమే రాకెట్స్ ఫైర్ అవుతాయి. మినిట్స్, సెకండ్స్ అంతే తప్ప గంటలు ఏం కరెక్ట్. తగలడదు. దీస్ పీపుల్ డోంట్ ఈవెన్ కరెక్ట్. రియలైజ్ ఎనీ ఆఫ్ దట్. దే అవన్నీ ఎక్కడి డోంట్. నుంచి తెలిసాయండి? అవన్నీ ఇతరులు ఈ రష్యన్స్ గాని, అమెరికన్స్ గాని, మిగతా వాళ్ళు గాని వాళ్ళు చేసిన పనులు చూసి వాళ్ళు పేలిపోయిన రాకెట్లు ప్రతి ఒక్కటి మన సక్సెస్‌కి కారణమే. అంటే అవునండి. అవును. ఎవ్రీబడీస్ మిస్టేక్ హాస్ యాడెడ్ ఆన్ టు ద నాలెడ్జ్ బేస్. కరెక్ట్. మన రైట్? న్యూటన్ అంటాడనుకుంటా, "ఇఫ్ ఐ హావ్ సీన్ ఫర్దర్ ఇట్స్ బై స్టాండింగ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ద జైంట్స్." యూ ఎగ్జాక్ట్‌లీ. కెనాట్ అండ్ ఫర్గెట్ దోస్ షోల్డర్స్. ఎగ్జాక్ట్‌లీ. సో, వాళ్ళనందరిని వదిలేసి నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు నాట్ వన్ ఆఫ్ దిస్ థింగ్స్ ఈ సక్సెస్‌కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకున్న ఏ ఒక్కటి కూడా రిలిజన్‌కి సంబంధం లేనిది. లేదు. కానీ వీళ్ళకి కావాలి. రిలిజన్ కావాలి. వీళ్ళ మతాలు కావాలి. వీళ్ళ ఇది కావాలి. సిగ్గనేది ఉండదండి వీళ్ళకి. సో, దీస్ పీపుల్ నీడ్ టు బి కరెక్ట్. రిడిక్యూల్డ్. వేదాలు చదువుకున్న ఇక్కడ ఒక్క నాకు క్వెషన్ ఎదవనన్నా ఉందండి. హైర్ చేసుకుంటారా? ఈ యాహ్! యాహ్! సౌత్ పోల్ మీద దిగడం ఏమన్నా ఇస్ ఇట్ ఎ లిటిల్ మోర్ డిఫికల్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్? బికాజ్ ఈవెన్ అఫీషియల్ మెసేజెస్ ఏవైతే వస్తున్నాయో ఇస్రో తరఫు నుంచి కానీ, గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ ద సౌత్ పోల్ అంటున్నారు. అమీర్పేటలో ఒకటి దిగినట్టు సికింద్రాబాద్ లో ఒకటి దిగినట్టేనా, లేకపోతే లేదండి. అమీర్పేటలో దిగడం చాలా కష్టమా? ఒకసారి థింక్ చేయండి. ద ప్లేన్ ఆఫ్ రొటేషన్ అని ఒకటుంటుంది గదా! ప్లేన్ ఆఫ్ అవును. రొటేషన్ అని. అంటే ఎస్. బంతిలాగా తిరుగుతుంది కదా! మూన్ గూడా మన ఎర్త్‌లాగా బంతిలాగా తిరుగుతుంది. తిరుగుతున్నప్పుడు ఆహ్, ఈ ఈక్వటోరియల్ ఈ ఈ ఆహ్, దాన్నేమంటారు? హారిజాంటల్ ప్లేన్ ఆహ్, అనుకోవచ్చు. ఆ ప్లేన్ ఏదైతే ఉందో, ఆ ప్లేన్ మీద ఈక్వెటర్ మీద దిగటం చాలా ఈజీ అండి. అంటే చాలా ఈజీ అంటే మళ్ళీ ఓకే. నేనెళ్లి దిగొస్తానని గాదు. ఆటో ఎక్కేసి దిగొస్తానని గాదు. బట్ రిలేటివ్‌లీ గెట్టింగ్ డౌన్ ఆన్ అన్ ఈక్వేటర్ ఈస్ అన్ ఈజీ ప్రాసెస్. ఎందుకంటే డీసెలరేషన్ చాలా ఈజీగా ఉంటుంది. ఇట్స్ ద సేమ్ ప్లేన్ దట్ ద బాడీ ఈస్ రొటేటింగ్. కానీ మీరు ఫస్ట్ సౌత్ పోల్ దగ్గరికి వెళ్ళాలి. అంటే మీరు డీసెలరేషన్‌లో ఆహ్, 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 మూన్ తిరుగుతున్న అంటే మూన్ తిరిగి సాగదు. దాన్ని వెరీ స్లో రొటేషన్ అనుకోండి. ఆ రొటేషన్ చేసేటప్పుడు యూ హావ్ టు ఫస్ట్ ట్రావెల్ టు ద సౌత్ పోల్ అండ్ దెన్ డీసెలరేట్ టువర్డ్స్ ద పోల్. దానికి ఎస్. ఇప్పటి వరకు ఎందుకు మిగతా వాళ్ళు ఫెయిల్ అయ్యారు? ఇది మాత్రం ఎందుకు సక్సెస్ అయింది అంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ మనకు హెల్ప్ అయ్యాయనుకోండి. బికాజ్ వి స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్. రైట్? కిందకెళ్ళిపోయేటప్పుడు సౌత్ పోల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ పైన ఒక ఇది ఉంటుంది గదా! ఒక ఏంటది ఆర్బిటర్. ఆర్బిటర్‌కి దానికి కనెక్షన్ కట్ అవుతదండి. ఒక ఓహ్! స్పీడ్ షాడో. ఓకే. అందుకున్న తర్వాత. రైట్? యాహ్! ఆ టైంలో దట్ హోల్ థింగ్ ఆ ల్యాండర్ గాని దట్ హోల్ వెహికల్ దట్ ఈస్ గోయింగ్ డౌన్ ఇట్ హాస్ టు యాక్ట్ ఆన్ ఇట్స్ ఓన్. యాహ్! అటానమస్ మోడ్. కంప్లీట్ అటానమస్ మోడ్. అసలు మనం ఇక్కడి నుంచి సిగ్నల్ పంపియడానికి కుదరదు. అంత స్పీడ్‌లో దానికి అంది సావదు. అండ్ ఇట్ విల్ బి వెరీ హార్డ్. సో, ఆ పర్టిక్యులర్ ఆటోమేటిక్ అదే ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, బిల్ట్ ఇన్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, అది మిగతా వాళ్ళకి కుదరలేదు. మన వాళ్ళకి కుదిరింది. వాళ్ళ మిస్టేక్స్ చూసి మనోళ్ళు నేర్చుకున్నారండి. చంద్రయాన్ ఓకే. 2 సో, గూడా సౌత్ ఇన్ ఎ పోల్‌లో స్ప్రింగ్ ల్యాండ్ ఆఫ్ అవ్వడం నిజంగానే సంథింగ్ డిఫికల్ట్ అండ్ స్పెషల్. ఓకే. ఐ ఇట్స్ ద అండర్‌స్టూడ్ సేమ్ దిస్ థింగ్. పాయింట్ నార్త్ ఫ్రమ్. పోల్ ల్యాండింగ్ గూడా సేమ్ ప్రాబ్లమ్ అండి. పోల్స్ మీద ల్యాండ్ హుహుహు. అవ్వటం అనేది ఇట్స్ ఆల్‌వేస్ ఎ హార్డ్ థింగ్. ఫర్ ఆల్ హెవెన్లీ హుహు. బాడీస్ ఇట్స్ ఎ థింగ్. ఈక్వటోరియల్ బెల్ట్ ఏదైతే ఉంటదో, ఇప్పుడు మార్స్ గూడా అంతే. ఈక్వటోరియల్ బెల్ట్ ఏదైతే ఉంటదో, దాని మీద ల్యాండ్ అవ్వడం రిలేటివ్‌లీ ఈజీ. ఫ్రమ్ ది హుహు. వెన్ యూ ఓకే. కంపేర్ ఇట్ విత్ ది పోల్స్. పోల్స్ ప్రతీదీ హార్డేనండి. హ్మ్. ఓకే. అండ్ వన్ మోర్ పాయింట్ సార్, మన పెద్దాయన, మన గడ్డమాయన కనీసం సైంటిస్ట్‌లని సెలబ్రేట్ చేసి ఒకళ్ళనొకళ్ళు కంగ్రాచ్యులేట్ చేసుకునే టైం కూడా ఇవ్వకుండా సౌత్ ఆఫ్రికా నుంచి డైరెక్ట్‌గా ప్రత్యక్షం అయిపోయాడు స్క్రీన్ మీద. మరి లేకపోతే ఐ డోంట్ నో ఇఫ్ యూ. ఇది ఇది పోద్ది గదండీ! ఆపర్చునిటీ ఆ! పోద్ది గదా! అంటే జనాలు కరెక్ట్. హీట్‌లో కరెక్ట్. ఉన్నప్పుడే వచ్చి లేపోతే సైంటిస్ట్‌లు హీరోలయిపోతున్నారిక్కడ.
ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. కనీసం సైంటిస్టులు అంత మొహం మీద కష్టపడిన వాళ్ళకి సెలబ్రేట్ చేసుకునే మూమెంట్ కూడా ఇవ్వకుండా ఆయన దిగిపోయి 10 నో నిమిషాలు నో ఆగి వాళ్ళ ఇట్స్ ముందు కెమెరాలు పెడితే జనాలు వాళ్ళకి హ్మ్. ఇంట్రెస్ట్ చూపిస్తారు కదండి. రేపు పొద్దున అందరూ సైంటిస్టులు అవుతారు. వీళ్ళకి ఓట్లేసేది ఎవరు? సో కాబట్టి వాళ్ళు కరెక్ట్. కాదు ఫస్ట్ ఈడి మొహం కనపడాలన్నమాట. కరెక్ట్. ఇప్పుడు స్టార్టింగ్‌లో వీళ్ళే ఈ పార్టీ వోళ్ళే ఈళ్ళ తాతలు, ఈళ్ళ నాన్నలు, వీళ్ళ తాతలు వీళ్ళే రాజీవ్ గాంధీకి పిచ్చుండేదని చెప్పాళ్ళు. ఎందుకంటే రాజీవ్ గాంధీకి ఒక రోగం ఉండేదంట. ఐ హావ్ నో ఐడియా. ఐ వాస్ నాట్ యాక్టివ్ బ్యాక్ దెన్. ఆఫ్ ప్రతిరోజు పబ్లిసిటీ. ప్రతిరోజు కనీసం ఒక్క న్యూస్ అన్నా ఉండే. అప్పుడు దూరదర్శన్ ఒకటే కదా! అండ్ ఇట్స్ ఎ గవర్నమెంట్ హ్మ్. దిస్ థింగ్. సో, ప్రతిరోజు కనీసం ఒక్కటన్నా న్యూస్ అతని ఫేస్ కనిపించేలాగా లేదా అతన్ని ఫోకస్ చేసేలాగా ఒక్కటన్నా న్యూస్ కనిపించేదంట. వీక్లీ అట్‌లీస్ట్ 5 సార్లు గ్యారంటీ‌గా కనిపిస్తాడంట. రైట్? హుహుహుహు. సో, అప్పుడు తెగ తిట్టారు. ఈయనకు పబ్లిసిటీ పిచ్చి గవర్నమెంట్ చేసిన పనులన్నీ సొంత ఖాతాలో యేసుకుంటున్నాడని. ఇప్పుడు ఈళ్ళేం చేస్తున్నారండి? రైట్? కరెక్ట్. సిగ్గుండదు. ఎప్పుడన్నా సరే మనోడు చేస్తేనే సంసారం అండి. ఇంకొకడు చేస్తే హ్మ్. అది గ్యారంటీ‌గా వ్యాపారమే. తర్వాత మై లాస్ట్ పాయింట్ సార్. ఐల్ నాట్ హోల్డ్ లాంగ్ ఫర్ యూ ఫర్ ఎ లాంగ్ టైమ్ బికాజ్ ఐ రియల్లీ వాంట్ టు సీ యూ స్పారింగ్ విత్ బిలీవర్స్ హూ రియల్లీ హ్యావ్ సర్టెన్ వాలిడ్ పాయింట్స్. అప్పుడే మజా వస్తుంది. లేకపోతే మోస్ట్‌లీ ఇట్ ఈస్ సేమ్ వ్యూ పాయింట్స్ ఉన్నప్పుడు పెద్ద డైలెక్టిక్స్ ఎక్కువ జరగవు. యూ నో అదే. సో ఐ ఐ ఓ ఐ కామెంట్స్‌లో ఆల్వేస్ యాహ్! కామెంట్స్‌లో వీరత్వం చూపిస్తున్నారండి. మరి రావట్లేదు. ఈరోజు అసలు నిన్న 2 అదే డేస్‌లో రావట్లేదు. ఒకడైతే వచ్చి నేను భగవద్గీతలో నేను మొత్తం నువ్వు చెప్పిందంతా రాంగ్ అని ప్రూవ్ చేస్తాను. చిటికలేసి భక్తి మే సవాల్ అన్నాడు. లింక్ ఇచ్చి హ్మ్. రారా అని చెప్తే మరి రాలేదు. వెయిట్ చేస్తున్నా ఇట్లాంటి ఇందాక వాళ్ళు నుంచి రావాలని ప్రతి వారం నేను దేవుడిని కోరుకుంటానండి. ఇట్లాంటి వాళ్ళు నే రావాలి అని నేను ప్రతి వారం నేను కూడా కోరుకుంటాను. నేను కూడా పరమాత్ముడు కోరుకునేది అదేనండి. ఎవరన్నా వస్తే కాస్త I was completely amused by Mr. Practical. You know, he is the epitome of false confidence. You know, without having డబ్బా డబ్బాలో ఏం లేదు గానీ బయటికి ఆ గాంభీర్యం అతను చూపించిన గాంభీర్యం ఐ రియల్లీ వాంటెడ్ టు కంగ్రాచులేట్ హిమ్. ఏదో ఒక క్వాలిటీ అయితే ఉంది. You know, that false confidence was there, but then I thoroughly enjoyed that Baddal Basingal and then how you questioned it and the later conversation. You know, ఒక్క పుస్తకం కూడా చదవలేదు. ఇంత ఇదా అని ఇట్ వాస్ వెరీ అమ్యూజింగ్ దట్ 1.5 hour ప్రోగ్రామ్ నేను మా ఫ్రెండ్స్ కూడా పంపించాను. I expect more people, more knowledgeable people from the other side come and have actually a meaningful conversation with you. That is వీళ్ళు my ఆ kick. ఫాల్స్ బ్రవాడో చూపిస్తారండి. నిన్ను ఇరగదీస్తా, ఓడిస్తా అని. ఇక్కడ ఓడించటం, Mm, ఇరగదీయటం కాదు. ఓకే. అందులోనే నేను ఒక పర్స్పెక్టివ్ చెప్పా. వాళ్ళ పర్స్పెక్టివ్ వేరుంటే వచ్చి శాస్త్రార్థం చేయాలి. ఓకే. దీస్ పీపుల్ correct, ప్రైడ్ దెమ్‌సెల్వ్స్ correct. కదండీ! ప్రతిదానికి ఓయ్! మా ఆదిశంకరుడు వాళ్ళని వీళ్ళని శాస్త్రార్థంలో ఓడించాడు. డిబేట్ చేసి గెలిసాడని. ఒక్కడికి దమ్ము లేదు మరి రావటానికి. ఆ! ఈళ్ళకి Absolutely. ఆ పేరు ఎత్తడానికి కూడా ఆదిశంకరుడు పేరు ఎత్తడానికి కూడా అర్హత లేదు ఈ వెధవలకి. ఒక్కడంటే ఒకడు రాడు. పోనీ ఇదేమన్నా Correct. 10 మందిని కూర్చోబెట్టి నేను ఎనక నుంచి 10 మందిని కూర్చోబెట్టి ఒక్కడురా లోపలికి రారా నిన్ను ఏంటి అన్ అందరు మీద పడి ఒక్కసారి పడ్డారనుకోండి యూ విల్ బి ఓవర్ రూల్డ్. ఐ ఆల్వేస్ సెడ్ ఇట్స్ గోయింగ్ టు Mm, బి వన్ ఆన్ వన్. జస్ట్ థట్ అనదర్ 100 mm. పీపుల్ విల్ బి వాచింగ్. అంతే. అంతే Correct. వీళ్ళందరేమో ఫోన్ నంబర్‌లు ఇస్తావా? డైరెక్ట్‌గా జూమ్ కాల్ చెయ్యి. కెమెరా ఆన్ చేస్తేనే మాట్లాడతాను. చేతకానప్పుడు అవును. ఇట్లాంటివి మాట్లాడుతుంటారండి. అవును. ఇలాంటి వాళ్ళు లేరని కాదు. యూట్యూబ్‌లో నిండుగా ఉన్నారు. ఈ ఉన్నారండి. క్రిస్టియన్ మూకల్ని, ముస్లిం మూకల్ని తిడుతూ, చాలా పౌరుషంగా హిందుత్వం గురించి మాట్లాడుతూ, ఫోను నంబర్‌లు ఇవి అవి రారా చూసుకుంటా, నేను ఇక్కడుంటా, అక్కడుంటా, కూకట్పల్లిలో ఉంటా. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళలో ఎవరైనా ఒకసారి వచ్చి ఒక మీనింగ్‌ఫుల్ కన్వర్జేషన్‌లో నుంచోగలుగుతారేమో చూద్దామని ఎంతో కోరికగా ఉంటుంది నాకు. బట్ అంటే ఇట్ దేర్ డిడ్ంట్ ఈస్ హ్యాపెన్ వన్ టిల్ నౌ. ప్రాబ్లమ్ గదండీ! ఎందుకంటే దే థింక్ థట్ దిస్ ఈస్ ఎ స్మాల్ యూట్యూబ్ ఛానల్. ఈడికి రీచ్ అవుట్ ఇప్పుడు నౌ దట్ ఇట్ ఈస్ 10K గదా! సో హ్మ్. ఇన్ అనదర్ ఇయర్ ఆర్ సో ఇట్ విల్ బికమ్ 20K. దెన్ మేబీ దే విల్ స్టార్ట్ హ్మ్. సీయింగ్ ఓకే. నౌ దట్ హి ఈస్ రైజింగ్ వీడిని ఇప్పుడే తొక్కాలి, ఇప్పుడే తొక్కాలి. యాక్చువల్లీ స్టార్టింగ్‌లో వచ్చారు గదా! ఇప్పుడు ఇది ధర్మమార్గం స్టార్టింగ్‌లో భాస్కర్ రాజు వచ్చారు. వచ్చాడు. కరెక్ట్. కరెక్ట్. దే కరెక్ట్. దే థాట్ ఇట్ యాహ్! ఈస్ ఈజీ. ఈ టైంలోనే గదా! చిన్న మైక్ ఈజీ కదా! మేబీ కరెక్ట్. కొట్టేద్దాం అనుకుని వచ్చారు. అందరూ దెబ్బతినిపోయారు. అంటే వాళ్ళు మళ్ళీ రావటంతోనే అహంకారంతో వచ్చారండి. శాస్త్రార్థం చేద్దాం అవును. అన్న ఉద్దేశంతో వస్తే ఒకది వాళ్ళకేంటంటే ఈ బైబిల్ డిఫెండర్స్ తోటి దెబ్బలాడుకుని వాళ్ళకి అలవాటైపోయింది. ఈజీ. ఏ ఈజీ ఆ! వాళ్ళకి. అక్కడ ఉన్నాయి వాడిని కనిపిస్తున్నాయి దెబ్బతీయాలంటే లోటుపాట్లు. దెబ్బలు దెబ్బలు కొట్టాలంటే ఏం లేదు. వాడి బైబిల్‌లో ఒక్క మాట అనంగానే టక్కున నోరు మూసుకుంటాడాడు. టాపిక్ డైవర్ట్ చేయొచ్చని. నా దగ్గర అట్లాంటివి నడవవు కదా! కరెక్ట్. కరెక్ట్. అందుకని ఏడుస్తారనమాట. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. డైరెక్ట్‌గా కొడదామంటే అంటే వాటబౌటిజం చేయాలంటే ఆళ్ళకి కుదరట్లేదు.
రైట్. నన్ను అవునండి. కమ్యూనిస్ట్ అందామని చూసారు. నేను కమ్యూనిస్ట్‌ని కాదని చెప్పాను. నాకు కమ్యూనిజం నచ్చదని చెప్పాను. నువ్వు నక్సలైట్ అన్నారు. నేను కాదన్నాను. నాకు జార్జ్ సోరోస్ డబ్బులిస్తాడు. అవునురా భయ్! నాకు జార్జ్ సోరోస్ ప్రతి లైవ్‌కి €2,00,000 €2,00,000 ఇస్తాడు. నీకు కావాలంటే నీకు కూడా ఇస్తాను రారా అన్నాడు. అది కూడా బ్యాక్ ఫైర్ అయిపోయింది. సో, ఇక ఆళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదనమాట. ఊరక కూర్చొని కింద అవును. అరుస్తున్నారు తప్ప ఏం చేయాలో తెలియట్లేదు ఆళ్ళకి. రైట్ సార్ అయితే. యాహ్! థాంక్స్ Sir, అలాట్ అండి. congratulations once again. Good job. Please keep it up. థాంక్ యూ అండి. Your fan. థాంక్ యూ. Bye. థాంక్ యూ అండి. థాంక్ యూ. యాహ్! సీ యూ. హాయ్ ఎవాల్వింగ్ హోమో సేపియన్ గారు. గుడ్ మార్నింగ్.